హాయ్ హలో వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. 2 days బ్యాక్ చూసాం కదండి, పొనగంటి కూరని హార్వెస్ట్ చేశాను. ఇదిగో టబ్ అంతా ఖాళీ అయిపోయింది. మొక్కజొన్న చూసారా ఎంత బాగా ఎదిగిందో. బాటిల్స్లో పెట్టున్నాను. ఈ రెండు ఉన్నాయి, ఇంకో రెండు మొక్కజొన్న ఉన్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఇవి బాగా ఎదగటానికి భూమిలో కనుక పెడితే బాగా ఎదుగుతాయండి, కానీ అవకాశం లేదు కాబట్టి ఇలా పెట్టాల్సి వచ్చింది. ఇంకా సాయిల్ లేదు, తీసుకురావాలి ఎర్రమట్టి. ఇవాళ ఇదిగోండి బచ్చలి కూర హార్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇలా నాకు కావాల్సిన ఆకుల్ని కట్ చేస్తున్నాను. ఇది కూడా చాలా రోజులు అయిపోయిందండి రెడీ అయ్యి. చూసారా సీడ్స్ చక్కగా వచ్చాయి. తీయలేదు కదా, ఆకులన్నీ కాస్త పండినట్టు అనిపిస్తున్నాయి. ఈ గడ్డి చూసారా, ఇవంతా తీయాలి యాక్చువల్లీ. ఇదైతే ఇలా కాడలతోనే తీసాను. యాక్చువల్లీ సాయిల్ ఇంకా బాగుంటే ఇంకా బాగా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. చూసారా, సాయిల్ బాగుంటే బాగా పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి. తీసుకురావాలి సాయిల్. ఇది మొత్తం హార్వెస్ట్ చేశాక మళ్ళీ చూపిస్తాను. కత్తెరతో కట్ చేయటం కంటే అసలు వీటిని ఇలా చేత్తో గిల్లటమే మేలు అనిపిస్తుంది. ఇదిగో వేలుతోనే ఇలా తీస్తున్నాను. చూసారా, బచ్చల కూరని హార్వెస్ట్ చేశాను. ఇదిగో ఈ డబ్బా నిండుగా వచ్చింది. ఇవాళ బచ్చల కూర పప్పుకి సరిపోతుంది. మళ్ళీ ఒక 15-20 డేస్లో మొత్తం అంతా గ్రో అవుతుంది. చూసారా, ఇలాగా సీడ్స్ మొత్తం అంతా సీడ్సే వచ్చేసింది. ఇది ఎలా ఉంటుందా అని తీసాను నేను. చూసారా, సీడ్ ఇలా ఉంది లోపల. బచ్చల కూర సీడ్స్ ఇవి. చూసారా ఎంత ఆకుకూర వచ్చిందో. డబ్బా నిండుగా వచ్చింది. చూసారా, ఇది బచ్చల కూర హార్వెస్ట్ వీడియో అండి ఇవాళ వీడియో. మరొక హార్వెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.